వైసీపీ హయాంలో తిరుమల కొండపైనే కాదు కొండ కింద అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఓవైపు తిరుమల పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోలులో అవినీతి అంశాలపై విచారణ జరుగుతుండగా తాజాగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై ఏపీ విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది. 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం తెరపైకి వచ్చింది. వైసీపీ హయాంలో 2022-23 మధ్య కాలంలో ఈ ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పరుడు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం 100 కిలోల బంగారం కేటాయించింది. ఇందులో భాగంగా 9 పొరలతో తాపడం చెయ్యాల్సి ఉండగా 2 పొరలతోనే సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. విమాన గోపురంపై 30 విగ్రహాలు ధ్వంసం చేసి ఆపై బంగారు తాపడం పనుడు చేసినట్లు అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. ఈ అంశాన్ని బయటకు రాకుండా నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవోగా ఉన్న ధర్మారెడ్డి జాగ్రత్త పడినట్లు సమాచారం. విమాన గోపురం